హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఏ చేపతో అయినా సింపుల్ గా చేపల పులుసు అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నాక చేపల ముక్కలు అయితే ఒకసారి మంచిగా శుభ్రం చేసుకొని ఇలా ఒక ప్లేట్ లో అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 లేదా 5 చెంచాల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. కొంచెం చేపల పులుసుకి అయితే కారం అయితే ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే చేపలు అనేది ఏ చేపతో అయినా ఇలానే చేసుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కకు అనేది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేంత వరకు అయితే నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే చేప ముక్కలు ఉంటాయి కాబట్టి కుచ్చుకుంటాయి, జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే చేపలకి ఉప్పు కారం మనం ముందుగా పట్టించి పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఇలా మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి. మీ అందరికైతే చాలా సింపుల్ గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చేసేదే కాకుండా ఇలా ఈ విధంగా అయితే ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి. ముందుగా ఇదన్నీ కలుపుకున్న తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు అయితే ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవద్దు, ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది అయితే అంటారు. కాకపోతే ఇక్కడ మనకి పొయ్యి అనేది కట్టెల పొయ్యి అనేది అవైలబుల్ గా లేకపోతే ఈ విధంగా అయితే కాల్చుకున్నాను. ఆ తర్వాత ఉల్లిగడ్డలు పొట్టు తీసి చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఇలాచీలు 2 లవంగాలు కొంచెం చెక్క ఇవన్నీ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. మనం బయట నుండి తెచ్చుకోకుండా ఇలా మసాలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇందులో ఆవాలు జీలకర్ర లాంటివి అయితే వేసుకోకూడదు. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం స్టవ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 లేదా 3 చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా పోపులో కొంచెం చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఉల్లిగడ్డ పేస్ట్ అనేది కొంచెం గోలేంత వరకు అయితే నెమ్మదిగా స్టవ్ డౌన్ లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం పోపు అయితే మంచిగా చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఈ ఈ పోపులో చిటికెడు మెంతి పొడి వేసుకుంటే ఆ చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటది. అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మనం ముందుగా మసాలా పట్టించి పెట్టాం కదా చేపల ముక్కలకి, అవన్నీ ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇక్కడ బొమ్మ చేపతోనే ఇలా చేసుకోవచ్చు, అలాగే వేరే చేపలతో ఇలా చేసుకోవద్దని కాకుండా అన్ని చేపలతో అయితే ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత మనం ముందుగా ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ చింతపండు రసం అనేది కొంచెం గిన్నెలో అయితే తీసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం చింతపండు తీసుకున్నాం కదా, ఇది మంచిగా శుభ్రం చేసుకొని చింతరసం అయితే తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చూసేయండి. కొంచెం ఈ చింత పులుసు అనేది ఇందులో చేపల పులుసులో అయితే ఇలా గుజ్జు పడకుండా అయితే ఈ విధంగా అయితే పోసుకోవాలి. ఈ చేపల పులుసులో కొంచెం పాత చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముక్కలకి అయితే ఊకే కలుపుకోకూడదు, ఎందుకంటే తొందరగా విరిగిపోతాయి. ఈ విధంగా పైనకి కిందికి అంటే సరిపోతుంది, మొత్తం ఊకే కలుపుకోకూడదు. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, ఎందుకంటే ఇది ఈ విధంగా ఈ ప్రాసెస్ లో చేస్తే సరిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఏం పెద్ద ప్రాసెస్ కాదండి. చేపల పులుసు చాలా మందికి చేయరాదు అనుకుంటారు, కానీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే తప్పకుండా మీరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.